ఈ సంవత్సరం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని పూర్తిగా షేక్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది దురంధర్ 2 ద రివెంజ్. రిలీజ్ అయ్యి కేవలం 12 రోజులు అవుతుండగానే ఈ సినిమా 1394 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా క్రాస్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ 5 ప్లేస్ ని అయితే సంపాదించుకుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే ఈ స్పీడ్ తో ఇది దంగల్, బాహుబలి 2 కంక్లూజన్, పుష్ప 2 లాంటి ఇండస్ట్రీ హిట్స్ ను దాటగలదా లేక మధ్యలోనే బ్రేక్ అయిపోతుందా? అదే మనం డీటెయిల్డ్ గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ముందుగా వరల్డ్ వైడ్ రేస్ చూసుకుంటే దంగల్ ఇప్పటికీ 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ వసూళ్లలో దాదాపుగా 1300 కోట్లు చెన్నై నుంచే వచ్చాయి. అంటే చైనా మార్కెట్ లేకపోతే దంగల్ స్థాయి పూర్తిగా వేరేగా ఉండేది. ఇక ఇప్పుడు చూసుకుంటే బాహుబలి 2 1788 కోట్లు, మరి పుష్ప 2 1742 కోట్లు వసూలు చేసి నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ క్రమంలో దురంధర్ 2 ఇప్పటికే 1394 కోట్లకు దగ్గరగా ఉండడం విశేషమనే చెప్పాలి. ఇంకొంచెం స్ట్రాంగ్ రన్ ఉంటే ఈ సినిమా టాప్ 3 లోకి ఎంటర్ అవడం దాదాపుగా కన్ఫర్మ్ అనేలాగే కనిపిస్తోంది. ఇంకా ఇప్పుడు మనం ఇండియా మార్కెట్ కి విషయానికి వస్తే ఇక్కడ అసలు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పుష్ప 2 1471 గ్రాఫ్ తో ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉంటే బాహుబలి 2 1416 కోట్లతో రెండో స్థానంలో అయితే ఉంది. కానీ దురంధర్ 2 కేవలం 12 రోజుల్లోనే 1044 కోట్లు గ్రాస్ చేయడం అంటే ఇదే ట్రెండ్ ఇంకో 2-3 వారాలు కొనసాగితే ఈ రెండు సినిమాలను కూడా దాటే ఛాన్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో ఇది చూపిస్తున్న డామినేషన్ చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్లస్ తో పాటు ఒక పెద్ద మైనస్ కూడా ఉంది. దురంధర్ 2 మొత్తం నిఖిలా వసూళ్లు దాదాపు 818 కోట్లు హిందీ నుంచి రావడమే జరిగింది. అంటే ఒకే భాషపై పూర్తిగా సినిమా అయితే డిపెండ్ అయిపోయింది. దీంతో పోల్చుకుంటే బాహుబలి 2 అన్ని భాషల్లో బ్యాలెన్స్డ్ గా కలెక్షన్లు అయితే రప్పించుకుంది. పుష్ప 2 కూడా హిందీ ప్లస్ తెలుగులో రెండిట్లో బలంగానే నిలిచింది. కానీ దురంధర్ 2 కి సౌత్ మార్కెట్ సపోర్ట్ అయితే చాలా తక్కువగా ఉంది. ఇదే దీని బిగ్గెస్ట్ వీక్నెస్ అనే చెప్పాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే గల్ఫ్ మార్కెట్ లో ఈ సినిమా రిలీజ్ కాకపోవడం. సాధారణంగా మాస్ సినిమాలకు గల్ఫ్ నుంచి 200 to 250 కోట్ల వరకు రావచ్చు. ఆ మార్కెట్ మిస్ అవడం వల్ల దురంధర్ 2 ఇప్పుడు వరల్డ్ వైడ్ టోటల్ పై డైరెక్ట్ గా ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇదే గ్యాప్ బాహుబలి 2 తో మరియు పుష్ప 2 తో పోలిస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అసలు క్రూషియల్ ప్రశ్న ఏమిటంటే చైనా రిలీజ్ లేకుండా దురంధర్ తో ఉన్న 25 to 30% గ్యాప్ నైతే పూడ్చగలదా? నిజం చెప్పాలంటే ఇది చాలా టఫ్ టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే దంగల్ రికార్డ్ లో చైనా ఒక గేమ్ చేంజర్. కానీ ఒకవేళ మనం చైనా కలెక్షన్స్ తీసుకుంటే దంగల్ రేంజ్ అంత పెద్దగా ఉండదు. ఆ యాంగిల్ లో చూస్తే దురంధర్ 2 కు చాలా ఛాన్స్ ఉందనే చెప్పుకోవచ్చు. కానీ ఫుల్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే మాత్రం ఎక్స్ట్రా మార్కెట్లు లేదా లాంగ్ రన్ చాలా అవసరం అవుతుంది. మొత్తానికి చూస్తే దురంధర్ 2 ఇప్పుడున్న స్పీడ్ లో పుష్ప 2 ను దాటడం దాదాపు కన్ఫర్మ్ అనే చెప్పుకోవాలి. బాహుబలి 2 ను బీట్ చేయడం కాస్త కష్టమైనా సరే ఇంపాసిబుల్ మాత్రం కాదు. కానీ దంగల్ మాత్రం ఇంకా చాలా డిఫరెంట్ లెవెల్ అయితే ఉంది. ఈ సినిమా ఫైనల్ ర్యాంక్ ఏంటన్నది ఇంకా కొత్త మార్కెట్లు యాడ్ అవుతాయా, హిందీ మార్కెట్ ఎంతకాలం స్ట్రాంగ్ గా నిలబడుతుంది అన్న దానిపైనే పూర్తిగా డిపెండ్ అవుతుంది. ఇదే నిజమైన బాక్స్ ఆఫీస్ వార్. ఇప్పుడు మీరు చెప్పండి, దురంధర్ 2 టాప్ 1 కి వెళ్తుందా లేక టాప్ 3 లోనే ఆగిపోతుందా? మరి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.